వెల్కమ్ టు టీపీ స్టడీస్. సరే, ఇప్పుడు మనం ఈ క్లాస్లో డిస్కషన్ చేయబోయేటువంటి ఒక కాన్సెప్ట్ లేదా టాపిక్ ఏంటిదంటే దేని గురించి మాట్లాడుకుందామంటే క్లియర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, హౌ టు ప్రిపేర్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్. అంటే బ్యాంక్ ఎగ్జామ్స్కి మనము ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి మనం ఈ సెషన్లో క్లియర్గా తెలుసుకుందాం. ఒకసారి అసలు బ్యాంక్ ఎగ్జామ్స్కి మనం ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అని ముందు ఒకలా సపోజ్ డిగ్రీ కంప్లీట్ అయినా బీటెక్ కంప్లీట్ అయినా అంటే మనం ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆలోచించవద్దు మీరు ఎప్పటికి కూడా. సో మనకి ఏజ్ ఉన్నప్పుడు డిగ్రీ చదివేటప్పుడైనా బీటెక్ చదివేటప్పుడైనా ఓకేనా, ఇప్పుడే మనం ఆలోచించుకోవాలి. అంటే మన ఫ్యూచర్ గురించి, అంటే మన ఫ్యూచర్లో ఏం చేస్తే మన లైఫ్ బాగుంటుంది, ఎట్ సైడ్ అంటే ఏ సెక్టార్ సైడ్ వెళ్తే మన లైఫ్ బెటర్గా ఉంటుంది, మనకి లైక్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తే మనకు బెటర్ లైఫ్ వస్తుందా, లేదా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయితే మనకు బెటర్ లైఫ్ వస్తుందా, ఆ సాఫ్ట్వేర్ సైడ్ కాకుండా ఇంకొక ప్రైవేట్ సెక్టార్ సైడ్స్ వెళ్తే మనకు బెటర్ లైఫ్ ఉంటుందా, అదంతా కూడా మనం గైడ్ లైన్స్ అనేది ఎప్పుడు తీసుకోవాలంటే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆలోచించవద్దు. ఆ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడే మనం కొంచెం థింక్ చేయాలి, ఆలోచించగలగాలి. మనకు ఐడియాస్ రాకపోతే ఎవరైనా మన సీనియర్స్ కానీ లేదంటే ఆల్రెడీ మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఎవరైనా ఎడ్యుకేషన్ పీపుల్స్ అంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ దగ్గర కూడా మనం కొన్ని గైడెన్స్ తీసుకోవచ్చు ముందే. అంటే మనం ఆఫ్టర్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలనుకుంటున్నాము, బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలనుకునేది ఫస్ట్లోనే మనం ఒక ఐడియా పెట్టుకున్నామంటే దాన్ని బట్టి మనము ఏ ఎడ్యుకేషన్ తీసుకోవాలి, అంటే డిగ్రీ కంప్లీట్ చేయాలన్నా లేదా బీటెక్ కంప్లీట్ చేయాలన్నా అలా ఆలోచించుకుంటే సరిపోతుంది. అవన్నీ ఆ ప్రిపరేషన్ ఆ గైడెన్స్ ఏమీ లేకుండా గుడ్డిగా కొంతమంది ఏం చేస్తున్నారంటే మా ఫ్రెండ్ బీటెక్ జాయిన్ అయినాడు నేను కూడా బీటెక్ జాయిన్ అవుతున్నా, మా ఫ్రెండ్ డిగ్రీ జాయిన్ అవుతున్నాడు నేను కూడా డిగ్రీ జాయిన్ అవుతున్నా, అది జాయిన్ అయితే అక్కడ ఎంజాయ్మెంట్ ఉంటుంది, లేదంటే ఇది జాయిన్ అయితే ఇక్కడ మనకి ఈ సెక్టార్ సైడ్ వెళ్ళొచ్చు అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ సెక్టార్ సైడ్ వెళ్ళాలి అంటే ఆ సెక్టార్స్లలో మనకి ఏమేమి కావాలి, అంటే మన దగ్గర ఉన్నట్టు వాళ్ళు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారు అవన్నీ మనం అనాలిసిస్ చేయగలిగితే ఆ అనాలిసిస్ చేసి దాని మీద కొద్దిగా ఫోకస్ పెడుతూ ఆ సబ్జెక్ట్ మనం కొంచెం క్లియర్గా నేర్చుకోగలిగితే ఆఫ్టర్ మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒక సెక్టార్లో సింపుల్గా మనం సెటిల్ అయిపోవచ్చు చాలా ఈజీగా. అదంతా చేయకుండా మనం డిగ్రీ జాయిన్ అయితే డిగ్రీలో బాగా ఎంజాయ్ చేస్తారు, ఎటువంటి చదువు ఎడ్యుకేషన్ గురించి పట్టించుకోకుండా. బీటెక్ జాయిన్ అయినా కూడా బీటెక్లో కూడా బాగా ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ డిగ్రీ ఆఫ్టర్ బీటెక్ అయిపోయిన తర్వాత చూసుకుందామని చెప్పేసి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత చూస్తున్నారు. ఆ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఏ సెక్టార్ సైడ్ వెళ్ళాలి వాళ్ళకే ఐడియా ఉండదు. అంటే నేను సపోజ్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తామంటారు. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలంటే దానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి మన దగ్గర నుండి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదంటే కొంచెం నాలెడ్జ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదా మన దగ్గర ఆ వర్క్ చేయగల స్టామినా ఉందా లేదని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా. దీని గురించి మనకు అవన్నీ ముందే కొంచెం కమ్యూనికేషన్స్ గురించి అన్నీ తెలుసుకొని వాటి కొద్దిగా బాగా ప్రిపేర్ అయ్యి తర్వాత మనం దానికి కానీ వెళ్తే అక్కడికి ఇంటర్వ్యూస్కి వెళ్ళినా లేదా జాబ్లోకి వెళ్ళినా కూడా మనం ఈజీగా సెట్ అయిపోవచ్చు. ఒక ముందు ప్లాన్ తీసుకోండి, ఏదో ఒక ప్లాన్ అంటూ ముందు ఉండాలి. ఆ ప్లాన్ అంటూ ముందుండి మనం ఎడ్యుకేషన్ అంటే గ్రాడ్యుయేషన్ ఎప్పుడైతే చేస్తామో ఆ గ్రాడ్యుయేషన్ చేసే టైంలోనే కొంచెం వాటికి కూడా టైం కేటాయించి ఆ సబ్జెక్ట్ సైడ్ కూడా ప్రిపేర్ అయితే మటుకు మనం ఎగ్జాక్ట్లీ 22 ఇయర్స్ ఏజ్ రాగానే మనం ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలన్న కసితో ఉండాలి. మనం ఆ టార్గెట్ కానీ పెట్టుకుంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అలా పెట్టుకోకుండా మ్యాక్సిమం అందరూ ఏం చేస్తున్నారంటే ఆఫ్టర్ 24, 25, 26 ఇయర్స్ అయిన తర్వాత వచ్చి నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి లేదా నాకు సాఫ్ట్వేర్ జాబ్ కావాలని కూర్చుంటే అప్పటికప్పుడు వచ్చి కూర్చున్న తర్వాత 1 year to 2 years మనకు జాబ్ రాదు. అప్పుడు కూర్చుంటే ఏమవుతుంది, సపోజ్ మనం 25 years ఏజ్లో వచ్చి కూర్చున్నాం అనుకోండి, అది 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు, 3 years పట్టొచ్చు. అప్పటికి ఏజ్ అయిపోతుంటుంది. ప్లస్ యాజ్ వెల్ యాజ్ మన మైండ్ కూడా ప్రెజర్కు గురవుతుంది. అంటే ఇంకా జాబ్ రాకపోతే నేను ఏం చేయాలి అని ఇలా ఆలోచించడం వల్ల అది ల్యాక్ అయిపోతుంది. ఆ జాబ్ కూడా అంటే రావడం కూడా లేట్ అయిపోతుంది, మన ఏజ్ కూడా వేస్ట్ అయిపోతుంది, జాబ్ కూడా తెచ్చుకోలేము, చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. అప్పుడు అలా ఉండకుండా ఉండాలంటే మనం గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడే మనం సాఫ్ట్వేర్ సైడ్ పోవాలంటే సాఫ్ట్వేర్స్ కావాల్సినటువంటి రీసోర్సెస్ అంటే రిక్వైర్మెంట్స్ ఏం కావాలో తెలుసుకోవాలి. లేదా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే ఆ గవర్నమెంట్ జాబ్స్కి కావాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఏమున్నాయి, ఆ సబ్జెక్ట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అవి ఏ గవర్నమెంట్ జాబ్స్కి అంటే లైక్ బ్యాంకింగ్ సెక్టర్ సైడ్ ప్రిపేర్ అవ్వాలన్నా లేదా రైల్వే సైడ్ ప్రిపేర్ అవ్వాలన్నా లేదా ఎస్ఎస్సి సైడ్ ప్రిపేర్ అవ్వాలన్నా వీటికి ఏటికి ప్రిపేర్ అయితే నాకు తొందరగా జాబ్ వస్తుంది. ఆ జాబ్ వచ్చిన తర్వాత కూడా ఆ వర్క్లో నాకు కొంచెం ఈజీగా అంటే
మరి ప్రెజర్ గురిగా ఉన్నటువంటి వర్క్ ఏముంది, ఆ వర్క్ మనం చేస్తే దానికి సఫిషియంట్ అమౌంట్ మనకు వస్తుందా రాదా, ఇవన్నీ థింక్ చేయండి ఫస్ట్లోనే. గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఆలోచించుకోగలగాలి. మీ అందరికి మీకు ఓన్ ఐడియాస్ రాకపోతే మన పేరెంట్సా, లేదంటే మన బ్రదర్సా, లేదా మన కజిన్సా, వాళ్ళు కూడా ఎవరు లేరనుకుంటే మన సరౌండింగ్స్లో, లేదా మనకి టీచింగ్ చేసే ఫ్యాకల్టీస్ అంటారు, ఆ ఫ్యాకల్టీస్ కూడా ఎంతో కొంత నాలెడ్జ్ తెలిసి ఉంటుంది, ఏ సెక్టర్ సైడ్ వెళ్తే ఎలా మనం సెట్ అవుతాం అనేది. ఇదంతా కానీ తెలుసుకొని మన గ్రాడ్యుయేషన్ జాయిన్ అయిన తర్వాత మనం ఎటైతే వెళ్ళాలని మన గోల్ ఉంటుందో ఆ గోల్ గురించి బాగా ఫుల్ కాన్ఫిడెంట్గా క్లియర్గా తెలుసుకున్నాం అనుకో సబ్జెక్ట్ అంతా కూడా, మనం అప్పుడు ఈజీగా ప్రిపేర్ అయ్యి ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాగానే ఏదో ఒక జాబ్ తెచ్చుకొని సెటిల్ అవ్వచ్చు. అప్పుడు మంచి లైఫ్ వస్తుంది మనకి. ఓకేనా, దానికోసం చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం సపోజ్ ఏదైనా కానీ గవర్నమెంట్ సైడ్ రావాలంటే ఏదో డిగ్రీ జాయిన్ అయినా పర్వాలా, బీటెక్ జాయిన్ అయినా పర్వాలా, ఆ గవర్నమెంట్ జాబ్ సెక్టార్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ముందు గవర్నమెంట్ జాబ్స్ ఏమేమి ఉన్నాయో మనకు తెలుసుకోవాలి ఫస్ట్. అది తెలిస్తే చాలా ఈజీ తెచ్చుకోవచ్చు. అంటే ఏమేమి, లైక్ బ్యాంకింగ్ సెక్టార్లో జాబ్స్ పడుతున్నాయి, వాటికి అప్లై చేసుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నుండి ఆ డిపార్ట్మెంట్ కూడా మనకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి, వాటికి కూడా ఈ జాబ్స్ మనం ఈజీగా అప్లై చేసుకొని కొంచెం హార్డ్ వర్క్ చేసి రాస్తే దాంట్లో కూడా జాబ్ వస్తాయని మనకు క్లియర్గా తెలుసు. వాటితో పాటు రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఎవ్రీ ఇయర్ రైల్వే డిపార్ట్మెంట్ కూడా నోటిఫికేషన్స్ వదులుతుంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ నుండి కూడా మనకి ఏమేమి నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ఏ క్వాలిఫికేషన్ అవన్నీ తెలుసుకొని వాటికి తగ్గటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ మనకు కొద్దిగా క్లియర్గా ప్రిపేర్ అయ్యామనుకోండి, ఆ రైల్వే సెక్టర్లో కూడా జాబ్ తెచ్చుకోవచ్చు. ఇవే కాకుండా మనకి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా పడుతుంటాయి. లైక్ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి రిలేటెడ్ అంటే లైక్ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, యాజ్ వెల్ యాజ్ సచివాలయం నోటిఫికేషన్ అయినా ఉండొచ్చు, లేదంటే హైకోర్టు నోటిఫికేషన్స్ కావచ్చు, లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ కావచ్చు, లేదంటే ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు కావచ్చు, ఈపీఎఫ్ఓ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ కావచ్చు, ఎల్ఐసి డిపార్ట్మెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో నోటిఫికేషన్స్ ఏమైనా ఉండొచ్చు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్ సెక్టార్సే. వీటికి మీకు ఏ జాబ్కి అయితే ప్రిపేర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉందో ఆ జాబ్కి మనకి ఏ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ క్లియర్గా తెలుసుకొని ఆ సబ్జెక్ట్ ముందు నుండే అంటే డిగ్రీ సబ్జెక్ట్స్తో పాటు లేదా బీటెక్ సబ్జెక్ట్స్తో పాటు మధ్యలో 1 అవర్ 2 అవర్స్ వీటికి కూడా టైం కేటాయించి కొంచెం మనం బాగా చదవగలిగితే మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోగానే మనకి ఏదో ఒక జాబ్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక జాబ్ అయితే కంపల్సరీగా తెచ్చుకోవచ్చు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎప్పుడు మనకు జాబ్ రాదంటే మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి మళ్ళీ పీజీ చేసి మళ్ళీ 2 ఇయర్స్ పీజీ అయిపోయి మళ్ళీ అటు సైడ్ ఏదో ఒక జాబ్ సెట్ కాక మళ్ళీ వచ్చి గవర్నమెంట్ జాబ్స్ కూర్చోండి లేదా సాఫ్ట్వేర్ సైడ్ పోయినాం అనుకోండి, అప్పుడు మనకి ఏజ్ 26 27 అలా వస్తుంది. ఏజ్ రిలాక్సేషన్ ఉండదు మనకి. కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్ ఉండవచ్చు, కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా మనకు వయసు పెరిగే కొద్ది మనం ప్రిపేర్ అవ్వాలన్నా కూడా మనకి బాడీ సహకరించదు. మనకి ఏజ్ అయిన తర్వాత మనం కూర్చొని ప్రిపేర్ అవ్వాలంటే లైక్ ఎలా అంటే గ్రాడ్యుయేషను లేదా బీటెక్ ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ మనం వేరే సెక్టర్స్లో ఎక్కడైనా జాబ్ చేసినా తక్కువ అమౌంట్కి లేదంటే ఆ 2 ఇయర్స్ ఖాళీగా ఉన్నా కూడా మళ్ళీ చదవాలంటే మన బాడీ సరిగా సహకరించదు. అదే మనం గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడే మనం ఎమ్మటే ఏదో ఒకటి ప్రిపేర్ అవ్వడానికి కూర్చుంటే ఇప్పుడు వరకు మనం ఎడ్యుకేషన్ కోసం కూర్చున్నాం కాబట్టి తర్వాత కూడా ఎడ్యుకేషన్ కాబట్టి మన బాడీ కూడా కొంచెం సహకరిస్తుంది. అప్పుడు ఏజ్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ 25-26 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత మనం కూర్చొని ప్రిపేర్ అయ్యే ఓపిక ఉండదు. ఒకవేళ ఓపిక ఉన్నా కూడా మనకి అంత ఇంట్రెస్ట్ కూడా చూపించం. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి, లేదా కొంతమందికి ఇంట్లో ప్రెషర్ పెట్టచ్చు ఉండొచ్చు. అంటే ఇంకొక ఎన్ని ఇయర్స్కి జాబ్ వస్తుంది, 1 ఇయర్కా 2 ఇయర్స్కా 3 ఇయర్స్కి అని చెప్పేసి ఇంకా సెటిల్ కాలేదు దానివల్ల కొంతమంది ఉంటారు. మన ఫ్రెండ్స్ మనల్ని కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇలా మనకు మైండ్ ప్రెషర్ అయ్యే కొద్దీ మనం ఎంత చదివినా కూడా అది మనం హోల్డ్ చేయలేము ఆ సబ్జెక్ట్ని కూడా. అలాంటి డ్రాబ్యాక్స్ చాలా ఉంటాయి కాబట్టి అందుకే మనకి బిఫోర్ 25 లోపే అంటే 25 ఇయర్స్ లోపే మనం జాబ్ తెచ్చుకోగలిగితే చాలా ఈజీ. బిఫోర్ అంటే అప్ టు 25 ఇయర్స్ వరకు మనకి ఎవరిని కూడా మనల్ని ఎవరు కూడా కదిలించరు, మనల్ని ఎవరు కూడా ఇలా స్కోల్ చేయడు. అంటే మాటలతో కానీ అది కానీ ఇది కానీ అంటే కూడా ఏం కూడా చేయరు. మనకి 25 ఇయర్స్ ఏజ్ వచ్చినంత వరకు ఎవరు కూడా టైం ఇస్తారు. ఆ టైంలో మనం జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడు దాని గురించి ఎవరన్నా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు వాళ్ళ కోసం చూడండి, అక్కడ మనకి బ్యాంకింగ్ సెక్టార్లో నోటిఫికేషన్స్ ఉంటాయి అంటున్నాము, ఎస్ఎస్సి డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ ఉంటుంది, రైల్వే డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ కూడా ఉంటాయి. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ పెడుతూనే ఉంటుంది. అయితే బ్యాంకింగ్ డిపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరు కూడా మనకి ఏ బ్యాంకులో జాబ్ వస్తే చాలా ఈజీగా మనకి ఉంటుంది, హయ్యెస్ట్ శాలరీ వస్తుందని ఐడియాస్ ఉంటే దాని ప్రకారంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. మనకు అందరికీ విలేజెస్లో కానీ ఎక్కడైనా కూడా బాగా తెలిసేది ఏంటంటే కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్స్కి అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి తెలుస్తుంది క్లియర్గా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐలో నోటిఫికేషన్ పడితే
ఆర్బీఐలో కానీ జాబ్ వస్తే మటుకు వర్క్ అనేది కొంచెం తక్కువ ఉన్నప్పటికీ సాలరీస్ హై సాలరీస్ ఉంటాయి. ఎందుకంటే అన్ని బ్యాంకింగ్స్కి అదే రెగ్యులేటింగ్ బ్యాంక్ కాబట్టి, రెగ్యులేషన్ చేసే బ్యాంక్ కాబట్టి అది ఆ ఆర్బీఐలో నోటిఫికేషన్స్ పెడితే ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇస్తారు. నాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ రావాలని ఆ కసి ఉంటుంది కంపల్సరిగా. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత నెక్స్ట్ అతిపెద్ద బ్యాంకింగ్ సెక్టార్ ఉన్నటువంటి బ్యాంక్ ఏదంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ప్రతి విలేజ్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా దీని గురించి క్లియర్గా తెలుస్తుంది. ఎస్బీఐలో జాబ్ అంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ అంటే మనకి చాలా 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 ఇంట్రెస్ట్. ఎందుకంటే అక్కడ కూడా మనకి హయ్యెస్ట్ వేకెన్సీస్ వస్తాయి, యాజ్ వెల్ యాజ్ శాలరీస్ కూడా మంచి మంచి శాలరీస్ ఉంటాయి. ప్రమోషన్స్ కూడా తొందరగా తెచ్చుకోవచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఎందుకంటే దాని నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. మనకు ఒకవేళ ఇన్ కేసు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ వచ్చినా కూడా మనం లోకల్లోనే జాబ్ చేయొచ్చు. మన ఇంటి సరౌండింగ్స్, అంటే ఇంటి సరౌండింగ్స్ అనే కాదు, మన సిటీకి. ఇప్పుడు సపోజ్ లైక్ మనకు ఒక డిస్టిక్ ఉందనుకోండి, ఆ డిస్టిక్లోనే రావచ్చు ఎక్కువగా జాబ్స్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అని, ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా ఆ బ్రాంచ్ దగ్గరలో ఉంటుంది కాబట్టి మనకి దగ్గరలో వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. మిగతా బ్యాంక్స్తో కంపేర్ చేస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ కానీ వస్తే మటుకు మనం లోకల్లోనే మన వర్క్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. అదేది క్లర్క్ జాబు. ఒకవేళ పీఓ జాబ్ కానీ వస్తుంది అనుకోండి, పీఓ జాబ్ అంటే లైక్ మేనేజర్, ప్రొబేషనరీ ఆఫీసర్, ఆ పోస్ట్ కానీ వస్తే మటుకు మనం మన స్టేట్లో ఉండొచ్చు, వేరే స్టేట్ అయినా ఉండొచ్చు, ఇంకొక స్టేట్కి అయినా రావచ్చు, మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్స్ అయినా కావచ్చు. పెద్ద కష్టమైతే కాదు. ఫస్ట్ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ప్రిపేర్ చేస్తారు. దాని తర్వాత మనం ఏ బ్యాంక్ అంటే ప్రిపేర్ చేయొచ్చు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇప్పుడు కమింగ్ నోటిఫికేషన్ కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది చూడండి. ఆ కమింగ్ రాబోయే నోటిఫికేషన్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 18,000 వేకెన్సీస్ తోటి కొత్త నోటిఫికేషన్ కంపల్సరీగా వస్తుంది. ఈ 18,000 వేకెన్సీస్లో మనకి క్లర్క్ జాబ్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఈచ్ సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, ప్రిలిమ్స్ ఉంటుందా, మెయిన్స్ ఉంటుందా, క్లర్క్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, పీఓకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఫుల్ గైడెన్స్ నేను ఇస్తాను క్లియర్గా దాని గురించి. అంటే హౌ టు ప్రిపేర్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నప్పుడు ఫస్ట్ మనకి కమింగ్ నోటిఫికేషన్ ఏమొస్తుందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తుంది కాబట్టి దాని గురించి క్లియర్గా చూద్దాం ఒకసారి. ఒకవేళ ఇన్ కేస్ మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాగా ప్రిపేర్ అయినాము, దగ్గరకు వచ్చి జాబ్ రాలేదనుకుంటే ఇంకా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మనకు చాలా ఉన్నాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఓకేనా, లైక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా, లేదా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇలాంటి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వాటి ద్వారా కూడా మనకు వస్తుంటాయి. వాటికి కూడా అదే సిలబస్ ఉంటుంది, వాటికి ప్రిపేర్ అవ్వచ్చు. అక్కడ కూడా మిస్ అయినాయి అనుకోండి, మనకి రూరల్ గ్రామీణ బ్యాంక్స్ నుండి కూడా నోటిఫికేషన్ వస్తుంది, లైక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్. ఇప్పుడు రూరల్ బ్యాంక్స్ అన్ని కూడా మెర్జ్ చేసి ఒక బ్యాంక్ పేరు పెట్టారు చూడండి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అని. దాని నుండి కూడా మనకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి దానికి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సేమ్ సిలబస్, డిఫరెంట్ సిలబస్ కాదు. ఏ బ్యాంకింగ్ సెక్టార్లో నోటిఫికేషన్ పడ్డా కూడా అన్నిటికీ అదే సిలబస్, వేరే సిలబస్ అంటూ ఉండదు. ఒకసారి మనం ఆ సిలబస్ ప్రిపేర్ అయితే ఏ ఎగ్జామ్ అయినా కూడా మనం ఈజీగా రాసుకోవచ్చు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈరోజు సెషన్లో మనం దాని గురించో చూద్దాం. మీరు ఎప్పుడైతే బ్యాంక్స్కి ప్రిపేర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా మా తరపు నుండి మా వంతుగా మీకు ఏం సహాయం చేయాలనుకుంటున్నామంటే ఎవ్రీడే బ్యాంకింగ్ సెక్టార్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసము ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి అవన్నీ ఈ సెషన్లో చెప్పేస్తాను. నెక్స్ట్ సెషన్ కూడా ఏముంటుందంటే మనకు అర్థమెటిక్ నుండి కొన్ని క్వశ్చన్స్ కానీ, రీజనింగ్ నుండి కొన్ని క్వశ్చన్స్ కానీ, ఇంగ్లీష్ నుండి కొన్ని క్వశ్చన్స్ కానీ, ఆ క్వశ్చన్స్ని ఎలా ఫాస్ట్గా అంటే తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ఏ ఎగ్జామ్లో మనకి ఏ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, దీన్ని ఎంత టైంలో ప్రాక్టీస్ చేయాలి, ఈ టాపిక్లో నుండి వచ్చినటువంటి క్వశ్చన్స్ ఎంత టైం తీసుకోవాలి, లేదా ఇంకొక టాపిక్ నుండి వచ్చినటువంటి క్వశ్చన్స్ ఎంత టైం తీసుకుంటే మనం మొత్తం క్వశ్చన్స్ విత్ ఇన్ టైంలో అటెండ్ చేయొచ్చు. వాటన్నిటి గురించి డైలీ క్లాసెస్లో మీకు డైలీ ఒక క్లాస్ అయితే కంపల్సరీగా వస్తుంది. మీకు అవన్నీ రావాలంటే మీరు డైలీ టీపీ స్టడీస్ యాప్ ఒకటి ఉంటుంది. టీపీ స్టడీస్ యాప్ అంటే టీపీ స్టడీస్ యూట్యూబ్ ఛానల్, దాంట్లో మీరు డైలీ ఫాలో అవుతున్నారంటే బ్యాంకింగ్ సెక్టర్ నుండి ఏ నోటిఫికేషన్ వచ్చినా లేదా దానికి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా మీకు డైలీ ఒక వీడియో కంపల్సరీగా ఫ్రీగా ఇస్తాం. ఇవి ఫ్రీ వీడియోస్ చూడొచ్చు మీరు ఈజీగా. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి, వాటన్నిటి గురించి క్లియర్గా మీకు ప్రతిరోజు కూడా ఒక వీడియో అయితే కంపల్సరీగా వస్తుందని గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు వస్తుంది వీడియో. ఓకేనా. ఇప్పుడు మనకి బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఫస్ట్ మనకి ఏమేమి సిలబస్ ఉంటుందో తెలుసుకోండి. క్లియర్గా ఏమేమి సిలబస్ ఉంటుందో క్లారిటీగా తెలుసుకుంటే సరిపోతుంది. ఏ బ్యాంక్ ఎగ్జామ్స్ తీసుకున్నా కూడా మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, దానితో పాటు మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది.
ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మనకి ఏ ఏ సెక్షన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటుంది, ఎంత టైం డ్యూరేషన్ ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఎస్బీఐ కమింగ్ నోటిఫికేషన్ ఎస్బీఐ క్లర్కే కాబట్టి ఎస్బీఐ పిఓ రెండు వస్తున్నాయి కాబట్టి ఆ ఎగ్జామ్ గురించి డిస్కషన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 18,000 వేకెన్సీస్ వస్తున్నాయి అన్న. ఆ 18,000 వేకెన్సీస్లలో మ్యాక్సిమము 10-15,000 వరకు క్లర్క్ పోస్టులు కంపల్సరీగా ఉంటాయి. ఆ మినిమమ్ 5,000 అలా అయితే పిఓ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు అయితే ఉండొచ్చు. అది డెఫినెట్ అని కాదు, ఉండొచ్చు అంటారు అంతే, ఓకేనా. వాటిల్లో మనం క్లర్క్ లెవెల్ ఎగ్జామ్స్ తీసుకుంటే క్లర్క్ లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అదే ప్రొబేషనరీ ఆఫీసర్ కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, దానితో పాటు మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ తీసుకున్నాం అనుకోండి, మొత్తం 100 క్వశ్చన్స్ ఇస్తాడు, 100 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 1 అవర్ టైం ఇస్తాడు, 60 మినిట్స్ టైం డ్యూరేషన్. ప్రొబేషనరీ ఆఫీసర్కి కూడా అంతే సేమ్. ప్రిలిమ్స్ లెవెల్ ఎగ్జామ్స్కి అయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. అక్కడ కూడా 1 అవర్ టైం డ్యూరేషన్ ఇస్తాడు. అయితే ఈ 100 క్వశ్చన్స్ అనేవి ప్రిలిమ్స్కి ఇచ్చే 100 క్వశ్చన్స్ అనేవి ఏ టాపిక్స్ నుండి ఇస్తాడు అంటే ఏ సెక్షన్స్ నుండి మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయో చూడండి ఒకసారి. మనకి ఇక్కడ ఉండేటువంటి సెక్షన్స్ ఏంటంటే ముండేది 3 సెక్షన్స్ ఉంటాయి. అవి ఏమిటి అంటే రీజనింగ్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, ఓకేనా. రీజనింగ్ ఒకటి, అర్థమెటిక్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి. ఇక్కడ మనం ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా కూడా బ్యాంక్ ఎగ్జామ్స్ ఏవి తీసుకున్నా కూడా అన్నిటికీ సేమ్ సిలబస్ అన్నాం కదా. సేమ్ సిలబస్ అన్నప్పుడు చూడండి ఒకసారి, బ్యాంక్ ఎగ్జామ్స్లో మనకి క్లర్క్ లెవెల్ ఎగ్జామ్స్ తీసుకున్న క్లర్క్ లెవెల్ ఎగ్జామ్స్ అయినా పిఓస్ అయినా అంటే ప్రొబేషనరీ ఆఫీసర్స్ అయినా, క్లర్క్ అయినా కావచ్చు లేదా ప్రొబేషనరీ ఆఫీసర్స్ అయినా కావచ్చు. ఈ క్లర్క్లో కూడా మనకి ఏమేమి ఉంటాయి అంటే ప్రిలిమ్స్ లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది, ప్రిలిమ్స్ లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ లెవెల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. సేమ్ లైక్ పిఓస్ కూడా అంతే, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జాము, మెయిన్స్ ఎగ్జాము. ఇప్పుడు ఇది తీసుకుంటే ప్రిలిమ్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ ప్రిలిమ్స్ లెవెల్ ఎగ్జామ్లో మొత్తం మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 1 అవర్ టైం డ్యూరేషన్ ఇస్తాడు. 1 అవర్ అంటే 60 మినిట్స్. అంటే వితిన్ 60 మినిట్స్లలో 100 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే 100 మార్క్స్ అని. ఈ 100 క్వశ్చన్స్ కూడా మనకి ఏ సెక్షన్స్ ఉంటాయంటే రీజనింగ్ ఉంటుంది, రీజనింగ్ ఇక్కడ 35 క్వశ్చన్స్ ఇస్తాడు, 35 మార్క్సే ఉంటాయి. సెకండ్ అర్థమెటిక్, ఇక్కడ కూడా 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్ ఇస్తాడు. పోతే నెక్స్ట్ ఇంగ్లీష్ సెక్షన్, ఇంగ్లీష్లో కూడా మనకి ఎన్ని ఉంటాయి అంటే 30 క్వశ్చన్స్ ఇస్తాడు, 30 మార్క్స్ ఇస్తాడు. ఓన్లీ దీస్ 3 సెక్షన్స్ మాత్రమే ప్రిలిమ్స్కి. అది ప్రొబేషనరీ ఆఫీసర్స్ ప్రిలిమ్స్ అయినా క్లర్క్ లెవెల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయినా కూడా సిలబస్ ఒకటే, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకటే, నెంబర్ ఆఫ్ మార్క్స్ ఒకటే, టైం డ్యూరేషన్ కూడా ఒకటే అని గుర్తుపెట్టుకోండి. లైక్ ఎస్బీఐ క్లర్క్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ నోటిఫికేషన్ కావచ్చు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్స్ కావచ్చు, ఏది తీసుకున్నా కూడా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ మనకి టోటల్ టైం డ్యూరేషన్ కూడా ఎంత ఇస్తాడంటే 1 అవర్ టైం డ్యూరేషన్ మాత్రమే ఇస్తాడు. ఈ 1 అవర్లోని ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి రీజనింగ్ నుండి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ ఇస్తాడు. అర్థమెటిక్ సెక్షన్ నుండి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్కి. ఇంగ్లీష్ సెక్షన్ వచ్చేసరికి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఇస్తాడు, ఓకేనా. ఇవి మనకి మరలా సెక్షనల్ కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి, ఓవరాల్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఉంటాయి. వాడు అక్కడ ప్యాటర్న్ చూపిస్తాడు, దాన్ని బట్టి చూడొచ్చు మనం. అయితే ఈ మెయిన్స్ ఎగ్జామ్స్కి మాత్రమే మారుతుంది ఇంకా సిలబస్. అంటే సిలబస్ మారదు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మారుతాయి అంతే. ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్స్ తీసుకున్నాం అనుకోండి, ఎస్బీఐ తీసుకుంటే టోటల్ 190 క్వశ్చన్స్ ఇస్తాడు, 200 మార్క్స్ కనిస్తాడు. ఇక్కడ కూడా 190 క్వశ్చన్స్ అంటాడు, 200 మార్క్స్ కావచ్చు, లేదా ఒక్కోసారి 160 కావచ్చు, లేదా ఒక్కోసారి 200 కనివ్వచ్చు. అది మెయిన్స్ గురించి మళ్ళా చూద్దాం, ఓకేనా. ఫస్ట్ మనం ప్రిలిమ్స్ లెవెల్లో కానీ ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్లో కూడా ఇవే సెక్షన్స్ ఉంటాయి. రీజనింగ్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, వీటితో పాటు కరెంట్ అఫైర్స్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంటుంది.
బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఇంకొక సెక్షన్ కూడా ఎక్స్ట్రాగా ఉంటుంది, 4th సెక్షన్. అంటే మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు రీజనింగ్ సిలబస్ ఉంటుంది, అర్థమెటిక్ సిలబస్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. వీటితో పాటు ఏముండాలంటే కరెంట్ అఫైర్స్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంటుంది. మనం ఎలాగో ప్రిలిమ్స్ లెవెల్లో రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతాం కాబట్టి ఇంకా కరెంట్ అఫైర్స్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఎక్స్ట్రా సెక్షన్, అది మెయిన్స్కి ప్రిపేర్ అయితే సరిపోతుంది మెయిన్స్కి. అయితే మనం ప్రిలిమ్స్కి మాత్రం ఈ 3 చదవకుండా వదిలేసామనుకోండి, మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి మెయిన్స్ ఎగ్జామ్స్కి ఎక్కువ గ్యాప్ ఇవ్వడు. వాడు 1 మంత్ టైం డ్యూరేషనో లేదా 20 డేస్ టైం డ్యూరేషనో లేదా 25 డేస్ టైం డ్యూరేషన్ మాత్రం ఇస్తాడు. ఆ 20 డేస్ 25 డేస్లో మరలా కరెంట్ అఫైర్స్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ ప్రిపేర్ అవ్వాలంటే మనకు టైం సరిపోదు, సఫిషియెంట్ టైం ఉండదు. ఎందుకంటే మనకి 6 months బిఫోర్ ఎగ్జామ్ నోటిఫికేషన్ పడ్డ టైంకి 6 నెలల ముందు నుండి కరెంట్ అఫైర్స్ చూడాలి, బ్యాంకింగ్ అవేర్నెస్ మొత్తం నేర్చుకోవాలి. అవన్నీ నేర్చుకోవాలంటే మనకు ఆ 20 డేస్ 25 డేస్ 1 మంత్ టైం సరిపోదు. కాబట్టి మనం ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడే దీన్ని కూడా ప్రిపేర్ అవ్వాలి అని గుర్తుపెట్టుకోండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో వాటితో పాటు డైలీ 1 hour అన్నా ఈ సెక్షన్ కూడా టైం కేటాయించామనుకోండి, ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్లో ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే ఉండదు. ఓకేనా? ఇప్పుడు మనకి రీజనింగ్లో 35 questions 35 marks విత్ ఇన్ టైం డ్యూరేషన్ తెచ్చుకోవచ్చు, ఎటువంటి డౌట్ లేదు. అర్థమెటిక్లో 35 questions-లలో 35 కాకుండా 30 marks అని ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇంగ్లీష్లో 30 questions-కి ఒక మినిమం 20-25 marks స్కోర్ చేసినా సరిపోతుంది. ఓకేనా? ఆ స్కోర్ కానీ వస్తే అంటే అవుట్ ఆఫ్ 100కి గాను మనం మినిమము 65 to 70 marks తెచ్చుకున్నామంటే ప్రిలిమ్స్ ఈజీగా క్వాలిఫై అవుతాం. మినిమం 65, మ్యాక్సిమం 70 అనుకోండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. 65 marks వచ్చినా కూడా మనం ఈజీగా క్వాలిఫై అవుతాం. ఓకేనా? దాంట్లో ఎటువంటి డౌట్ కూడా ఉండదు, నో డౌట్. 65 marks తెచ్చుకోవడానికి ట్రై చేయాలంటే మనం ఏం చేయాలి? ఆ రీజనింగ్ 35 questions-లలో మినిమం 30 marks అన్న స్కోర్ చేయాలి. ఈజీగా వస్తాయి. 30 and 35 తెచ్చుకోవచ్చు మనకి ఇచ్చిన టైం డ్యూరేషనే. అర్థమెటిక్లో కూడా మినిమం 27 లేదా 28 marks అన్న స్కోర్ చేయాలి. ఇంగ్లీష్లో అవుట్ ఆఫ్ 30కి మినిమం 18 లేదా 20 marks తెచ్చుకున్నా సరిపోతుంది. మినిమం స్కోర్ అంటే ఇప్పుడు వస్తుంది చూడండి మనకి ఇక్కడ 7 + 8 అంటే 15, 6 5 6 7 75 marks ఈజీగా వస్తాయి చూడండి. 75 marks తెచ్చుకుంటే ఎటువంటి డౌట్ లేదు, ప్రిలిమ్స్ ఈజీగా క్వాలిఫై అవుతాం. ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్కి ప్రిపేర్ అవుతాం. ఆల్రెడీ ప్రిలిమ్స్లో ఈ 3 sections చదివి ఉన్నాం కాబట్టి మరలా అదే పనిగా ప్రిపరేషన్ అవసరం లేదు దానికి. అప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ కొద్దిగా బాగా ప్రిపేర్ అయితే ఆ మెయిన్స్లో ఒకవేళ 200 marks కానీ ఇస్తే మటుకు మనం 130-140 marks తెచ్చుకున్న జాబ్ వస్తుంది. లేదా 190కి ఆలోపు మనకి ఎగ్జాక్ట్లీ హాఫ్ కన్నా కొంచెం 60% స్కోర్ కానీ తెచ్చుకున్నామంటే మెయిన్స్లో ఖచ్చితంగా అయితే జాబ్ వస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా? ఇప్పుడు మనం ఈ సెక్షన్స్ ఏవైతే రాసానో ప్రిలిమ్స్ లెవెల్లో ఉన్నటువంటి సెక్షన్స్లలో వాటిలో ఒక్కొక్క సెక్షన్ గురించి క్లియర్గా చూద్దాం. అంటే ఇప్పుడు రీజనింగ్ తీసుకున్నాం అనుకోండి, రీజనింగ్లో 35 questions ఏ టాపిక్స్ నుండి వస్తాయి, ఆ టాపిక్స్ అన్నీ మనం ప్రిపేర్ అవ్వాలన్నా లేదా కొన్ని టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ అయితే మనకు కావాల్సినటువంటి స్కోర్ వస్తుందా రాదా, వాటి గురించి ఇప్పుడు ఒకసారి డిస్కషన్ చేద్దాం క్లియర్గా. ఓకేనా? ఇప్పుడు మనం రీజనింగ్ తీసుకున్నామే అనుకోండి, రీజనింగ్లో మొత్తం 35 questions 35 marks అన్నాం కదా. ఆ 35 questions 35 marks రావాలి అంటే మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేసేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం ప్రిపేర్ అయినటువంటి సిలబస్లో ఏ సిలబస్లో ఉన్న ఆ సిలబస్లో ఉన్నటువంటి ఏ టాపిక్ నుండి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఈ టాపిక్ నుండి 5 marks questions ఏమన్నా వస్తాయి, అవి అటెంప్ట్ చేయగలుగుతామా చేయలేమా, అటెంప్ట్ చేసినా కూడా తక్కువ టైంలో మనకి 5 questions 5 marks వస్తాయా రావా అనేది ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి అదంతా కూడా క్లియర్గా చూసుకుందాం, నేర్చుకోవడానికి చూద్దాం, ట్రై చేద్దాం. ఇక్కడ మనం రీజనింగ్ అని ఇచ్చాడు అనుకోండి, ఈ రీజనింగ్లో చాలా తక్కువ టైం డ్యూరేషన్లో మనం ఈజీగా ఆన్సర్ చేయగలిగినటువంటి టాపిక్స్ ఏమేమో అవి రాస్తున్న ఫస్ట్ ఆర్డర్ ప్రకారంగా. మీరు ఈ టాపిక్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయండి చాలు. బ్యాంక్ ఎగ్జామ్స్కి లిమిటెడ్ సిలబస్ మాత్రమే, ఇది అన్లిమిటెడ్ సిలబస్ కాదు, చాలా తక్కువ సిలబస్. ఆ తక్కువ సిలబస్లలో నేను ఏ టాపిక్స్ అయితే చెప్తున్నానో అవే టాపిక్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. దాని పక్కన టైం డ్యూరేషన్ కూడా రాస్తాను. ఆ టైం డ్యూరేషన్ వచ్చినంత వరకు మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి 30 marks ఈజీగా స్కోర్ చేయొచ్చు. వాడు ఇచ్చిన టైంలో 20 minutes టైంలో 30 marks ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకేనా? ఇవి నోట్ డౌన్ చేసుకోండి ఒకసారి. రీజనింగ్ తీసుకుంటే రీజనింగ్లో ఫస్ట్ వన్ ఏంటిదంటే కోడింగ్ డీకోడింగ్.
ఈ కోడింగ్ డీకోడింగ్ టాపిక్ నుండి కంపల్సరిగా 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ ఇస్తాడు. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ కూడా మనకి ఎంత టైం డ్యూరేషన్ రావాలంటే 3 minutes టైం డ్యూరేషన్ రావాలి. 3 minutes టైం డ్యూరేషన్లోనే ఆన్సర్ చేయగలగాలి. కంపల్సరీగా చేస్తాం కూడా ప్రాక్టీస్ చేస్తే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా. 5కి 5 మార్క్స్ వస్తే 3 minutes, ఇంకా కుదిరితే 2 minutesలో కూడా కంప్లీట్ చేయొచ్చు, అంతకన్నా టైమే అవసరం ఉండదు. దీని తర్వాత నెక్స్ట్ వన్ సెకండ్ టాపిక్ ఏం రాస్తారంటే కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్. కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్. కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్. ఈ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ టాపిక్ నుండి కూడా 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ ఇస్తాడు. ఒకవేళ ఇక్కడ 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ ఇస్తే ఇది కూడా 3 minutesలోనే కంప్లీట్ చేయాలి. ఒక్కోసారి చెప్పలేము, షిఫ్ట్స్ అంటే నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి ఒక్కోసారి కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్లో 3 క్వశ్చన్స్ 3 మార్క్స్ అయినవచ్చు, లేదా ఒక్కోసారి 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ 3 minutes అవసరం లేదు. ఇక్కడ మ్యాక్సిమం 1.5 minutes సరిపోతుంది, అంతకన్నా కూడా ఎక్కువ అవసరం లేదు. ఓన్లీ త్రూ ఐ కాంటాక్ట్ ద్వారా మాత్రమే ఈ టాపిక్లో ఉన్నటువంటి 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ కూడా ఈజీగా స్కోర్ చేయొచ్చు. చాలా ఈజీ టాపిక్. కోడింగ్ డీకోడింగ్ చాలా ఈజీనే, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ కూడా చాలా ఈజీనే. ఓన్లీ త్రూ ఐ కాంటాక్ట్, కళ్ళతో చూసి ఆన్సర్స్ చేయగలిగే టాపిక్స్ ఇవి అని గుర్తుపెట్టుకోండి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు. అక్కడ 5 మార్క్స్ వస్తాయి, ఇక్కడ 5 మార్క్స్ వస్తాయి. 5 + 5 అంటే 10 మార్క్స్ మనకు స్కోర్ వచ్చినట్టే. థర్డ్ వన్ చూడండి ఒకసారి. ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సీక్వెన్స్. ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సీక్వెన్స్. ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సీక్వెన్స్. ఈ టాపిక్ నుండి ఎన్ని వస్తాయంటే ఇక్కడ కూడా 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ ఇస్తాడు. బట్ ఇది కూడా టైం డ్యూరేషన్ ఎంత తీసుకోవాలంటే 3 minutes టైం డ్యూరేషన్ మాత్రమే తీసుకోవాలి, అంతకన్నా ఎక్కువ టైం అయితే మనం కేటాయించకూడదు. ఓకేనా. ఓన్లీ 3 minutesలోనే 5 క్వశ్చన్స్ 5 మార్క్స్కి ఆన్సర్స్ చేయగలగాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ ఏంటిదంటే ఇక్కడ కంపారిజన్ టాపిక్ ఒకటి ఉంటుంది. కంపారిజన్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్. ఈ 3 కలిపి రాస్తున్నా చూడండి. బ్లడ్ రిలేషన్స్. ఈ 3 టాపిక్స్ నుండి మనకు మినిమం అంటే 5 క్వశ్చన్స్ ఇస్తాడు, లేదా మ్యాక్సిమం అంటే 7 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 3 టాపిక్స్ నుండి మనకి మినిమం అంటే 5 క్వశ్చన్స్, లేదా మ్యాక్సిమం అంటే 7 క్వశ్చన్స్. ఇక్కడ ఎంత అన్న ఇవన్నీ మనకు సంబంధం లేదు. అది కూడా ఎంత టైం డ్యూరేషన్లో కంప్లీట్ అవ్వాలంటే 3 minutes టైం డ్యూరేషన్లోనే కంప్లీట్ అవ్వాలి. మినిమం అంటే 5 క్వశ్చన్స్, లేదంటే మ్యాక్సిమం అంటే 7 క్వశ్చన్స్. అప్పుడు అక్కడ తీసుకునే టైం డ్యూరేషన్ ఎంత ఉండాలంటే 3 minutes టైం డ్యూరేషన్ మాత్రమే ఉండాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి, కోడింగ్ డీకోడింగ్ నుండి 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ అన్నాం, చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ కూడా 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ అన్నాం, అది కూడా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సీక్వెన్స్ నుండి కూడా 5 క్వశ్చన్స్ 5 మార్క్స్, ఇది కూడా సింపుల్ ఆన్సర్ చేయొచ్చు. అగైన్ కంపారిజన్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్. ఈ 3 టాపిక్ నుండి కూడా మనం మినిమం 5 క్వశ్చన్స్, మ్యాక్సిమం 7 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 3 టాపిక్స్ నుండి కూడా మనం 3 minutesలోనే కంప్లీట్ చేయాలి. అవి ఎలా ఇస్తారంటే ఇక్కడ ఈ టాపిక్ నుండి 2 మార్క్స్ ఇస్తే, ఈ టాపిక్ నుండి 2 మార్క్స్ ఇస్తే, ఈ టాపిక్ నుండి 3 మార్క్స్ ఇవ్వచ్చు, లేదా దీని నుండి 2 ఇస్తే ఇక్కడ 3 మార్క్స్కి ఇవ్వచ్చు. అంటే ఏదైనా 2 or 3 మార్క్స్ అనుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా. అలా తీసుకుంటే మనకు మినిమం 5, మ్యాక్సిమం 7 క్వశ్చన్స్గా తీసుకుంటున్నా. ఇలా ఇవ్వచ్చు ఈ టాపిక్స్ నుండి. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ ఏంటిదంటే సిలాయిజం. సిలాయిజం కూడా చాలా డెడ్ ఈజీ. ఈ టాపిక్ నుండి కూడా 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ ఇస్తారు. ఈ 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ కూడా మీరు మ్యాక్సిమమ్ వితిన్ 3 minutesలోనే కంప్లీట్ చేయాలి. ఇంక అంతకన్నా ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం 3 minutes, ఇంకా అంతకన్నా ఎక్కువ టైం కూడా అవసరం లేదు. సిలాయిజం టాపిక్ నుండి కూడా మినిమం అంటే 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ రావాలి, 3 minutes టైం డ్యూరేషన్. వీటి తర్వాత ఏముండాలంటే సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్. సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్.
ఈ 2 టాపిక్స్ అనేవి బ్యాంకింగ్ సెక్టార్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 టాపిక్స్ ఎవరైతే కొద్దిగా బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు కంపల్సరీగా మెయిన్స్ కూడా ఈజీగా రాస్తారు. ఒకవేళ రీజనింగ్లో మనకి కొంచెం లాజికల్గా ఆలోచించి ఆన్సర్ చేయగలిగే టాపిక్స్ కూడా ఏంటంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్. కొంతమంది డిఫికల్టీగా ఫీల్ అయ్యేవాళ్ళు, ఒకవేళ మనం ఎంత ప్రాక్టీస్ చేసినా ఆన్సర్ ఒక్కోసారి రావచ్చు రాకపోవచ్చు, అలా ఉండేవాళ్ళు మనకి ఏ టాపిక్స్లో కొంచెం ఫీల్ అవుతారంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ మాత్రమే. ఈజీనే, బట్ ఒక్కోసారి ఆ టైం డ్యూరేషన్లో ఆన్సర్స్ కూడా రాకపోవచ్చు. అలా ఉండే టాపిక్స్ ఈ 2 మాత్రమే రీజనింగ్లో. మిగతా అవన్నీ కూడా చాలా డెడ్ ఈజీ, ఎవరైనా చేయొచ్చు. నాన్ మ్యాథ్స్ పర్సన్స్ అయినా చేయొచ్చు, అసలు ఎటువంటి నాలెడ్జ్ లేని వాడైనా కూడా చేయొచ్చు అని గుర్తుపెట్టుకోండి. ఈ 2 కొంచెం అటు ఇటు కొంచెం ప్రాక్టీస్ చేస్తూ లాజికల్గా ఆలోచిస్తూ ఐడియాస్ ప్రకారంగా సిట్టింగ్ అరేంజ్మెంట్ కానీ పజిల్స్ కానీ అరేంజ్మెంట్ చేయగలిగితే మనకు ఆన్సర్ వచ్చేసినట్టే. ఇప్పుడు ఈ 2 టాపిక్స్ నుండి మనకి మినిమం అయితే 10 క్వశ్చన్స్ ఇస్తాడు, మ్యాక్సిమం అయితే 20 క్వశ్చన్స్ వరకు ఇస్తాడు. మినిమం 10, మ్యాక్సిమం 20. ఏది ప్రిలిమ్స్ లెవెల్ ఎగ్జామ్స్కి అయితే. మెయిన్స్ లెవెల్ ఎగ్జామ్స్కి అయితే ఆల్మోస్ట్ ఆల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అంటే 60% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ 2 టాపిక్స్ నుండి ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి మెయిన్స్ లెవెల్ ఎగ్జామ్స్కి అయితే మటుకు. వీటితో పాటు నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే డేటా సఫిషియన్సీ. ఈ డేటా సఫిషియన్సీ టాపిక్ నుండి కూడా ప్రెసెంట్ బ్యాంక్ ఎగ్జామ్స్కి 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ కూడా ఇస్తున్నాడు. అయితే ఇక్కడ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, మీరు 3 minutes వచ్చేంత వరకు ట్రై చేయండి. ఇది టైం టేకింగ్ టాపిక్. డేటా సఫిషియన్సీ అంటే సపరేట్ టాపిక్ ఏం కాదు, మనం ప్రిసీడింగ్లో ఏ టాపిక్స్ అయితే ప్రిపేర్ అయ్యామో ఆ టాపిక్స్ నుండి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఆ టాపిక్స్ నుండి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ కొంచెం మనకి స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్స్ ఇస్తారు కాబట్టి మనం ఎన్ని టైమ్స్ క్వశ్చన్ ఆన్సర్స్ చేయాలంటే 2 or 3 టైమ్స్ చేయాల్సి వస్తుంది. అంటే స్టేట్మెంట్ 1 సఫిషియంట్ కాదా చెక్ చేసుకోవాలి, మళ్ళీ స్టేట్మెంట్ 2 కూడా సఫిషియంట్ అవునా కాదా చెక్ చేయాలి, మళ్ళీ బోత్ 1 and 2 కలిపితే ఆన్సర్ వస్తుందా రాదా కూడా చెక్ చేయాలి. అలా 3 టైమ్స్ చేయాలి కాబట్టి మనకు కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది. బట్ దీనికి కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది డేటా సఫిషియన్సీని. ఇదే మ్యాక్సిమం సిలబస్ మనకి ప్రిలిమ్స్ లెవెల్కి. రీజనింగ్ నుండి ఈ సిలబస్ ఎవరైతే కొద్దిగా బాగా ప్రిపేర్ అవుతారో వాళ్ళు కంపల్సరీగా ఈజీగా సక్సెస్ అవుతారు. ఇప్పుడు దీంట్లో తీసుకొని అనుకోండి, ఫస్ట్ చూడండి కోడింగ్ డీకోడింగ్ అనేది చాలా డెడ్ ఈజీ. ప్రతి ఒక్కరు కూడా 5 క్వశ్చన్స్కి 5 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ కూడా చాలా డెడ్ ఈజీ, 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సీక్వెన్స్ కూడా 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. బట్ ఇదైతే ఓన్లీ ప్రిలిమ్స్కి మాత్రమే ఇస్తాడు, పీఓస్కి అయితే ఇవ్వడు. ఆ టాపిక్ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ప్రిలిమ్స్ మాత్రమే రాస్తాను. నెక్స్ట్ ఈ 3 టాపిక్స్ నుండి మినిమం అంటే 5 క్వశ్చన్స్, మ్యాక్సిమం అంటే 7 క్వశ్చన్స్ వరకు ఇస్తాడు. టైం డ్యూరేషన్ కూడా చూడండి 3 minutes 3 minutes 3 minutes 9 minutes 1.5 అంటే 10.5 minutes తర్వాత మరలా ఇక్కడ చూడండి సిలైజ్ మగ 3 minutes. 14 minutesలలో మనం ఈజీగా ఎన్ని మార్క్స్ స్కోర్ చేయొచ్చు అంటే దగ్గరగా 20 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. 20 మార్క్స్ 20 మార్క్స్ ఈజీని చూడండి 5 + 5 10 + 5 15 + 5 అంటే 20. ఈజీగా 20 మార్క్స్ మనకి 14 నిమిషాల్లోనే స్కోర్ చేయొచ్చు. మిగతా 5 minutesలో కావాలంటే ఇక్కడ ఒక 3 minutes తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక 25 మార్క్స్, ఇక్కడ ఒక 10 మార్క్స్ వేసుకోండి. 25 + 10 అంటే 35 మార్క్స్. ఒక్కోసారి అక్కడ ఏదైనా ఈడ మిస్ చేస్తే ఈ టాపిక్ కూడా ఎంటర్ చేయొచ్చు. లేదా ఇక్కడ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తగ్గించాడు అనుకోండి, ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వచ్చు. అలా అయినా కూడా ఉంటుంది. ఓకేనా, మనం సింపుల్గా వితిన్ 20 minutesలోనే మ్యాక్సిమం 30-35 క్వశ్చన్స్ ఈజీగా అటెండ్ చేయొచ్చు రీజనింగ్ నుండి. అయితే వీటిలో ఫస్ట్ మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు కూడా చూడండి ఒకసారి కోడింగ్ డీకోడింగ్ నుండి ఫస్ట్లోనే అటెంప్ట్ చేయండి, చాలా ఈజీ కాబట్టి. నెక్స్ట్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ కూడా ఫస్ట్లోనే అటెంప్ట్ చేయండి, చాలా డెడ్ ఈజీ కాబట్టి. దాని తర్వాత ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సీక్వెన్స్ కూడా అటెంప్ట్ చేయాలి. నేను ఎలానో చెప్తాను మీకు డెడ్ ఈజీ ఎలా అనేది కూడా. మీకు డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తామన్నాం కదా, ఆ వీడియోలో ఏ టాపిక్ నుండి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆ టాపిక్లో ఉండే క్వశ్చన్స్కి మనం ఎలా ఆన్సర్ చేయాలి, ఓన్లీ త్రూ ఐ కాంటాక్ట్ ద్వారా ఎలా చేయాలి, అది మనం బై ప్రాక్టీస్ వల్ల కంపల్సరీగా వస్తుంది. అది ఎలా చేయాలని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా డైలీ రీజనింగ్ నుండి కూడా. నెక్స్ట్ కంపారిజన్ కూడా ఈజీనే, డైరెక్షన్స్ ఈజీనే, బ్లడ్ రిలేషన్ ఈజీనే. ఈ 3 టాపిక్స్ నుండి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మనం వదలం కాబట్టి ఇది కూడా ఈజీనే. అంటే 5 5 5 20 మార్క్స్ చాలా డెడ్ ఈజీ. వీటితో పాటు సిలాయిజం 5 క్వశ్చన్స్ కూడా చాలా ఈజీ.
మనకి ఇక్కడ వెన్ డయాగ్రామ్స్ ఏం డ్రా చేయాల్సిన అవసరమే లేదు. వితౌట్ వెన్ డయాగ్రామ్స్ ఓన్లీ అనాలిటికల్ మెథడ్ ద్వారా ఆ 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ ఓన్లీ త్రూ ఐ కాంటాక్ట్ ద్వారా ఆన్సర్ చేయొచ్చు. అక్కడ కూడా ఎటువంటి డౌట్ లేదు, కళ్ళతో చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చు. దానికి 3 మినిట్స్ కూడా అవసరం లేదు, కానీ నేను 3 మినిట్స్ ఇస్తాను మీకు టైము. అప్పుడు 20 + 5 ఎంత 25 మార్క్స్ వచ్చేసినట్టే. కొంచెం ఈ 2 ప్రాక్టీస్ చేస్తే చాలు, మిగతా ఏం అవసరం లేదు. ఈ 2 టాపిక్స్ కొంచెం ఎక్స్ట్రాగా ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ మినిమం 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ తెచ్చుకోగలిగితే అప్పుడు 25 + 10 35 అవుతాయి. ఒకవేళ ఇక్కడ ఒకటి వదిలేయండి, ఒకటే చేయండి. 25 + 5 ఎంత 30 మార్క్స్, ఆల్ ఎనఫ్. అవుట్ ఆఫ్ 35 క్వశ్చన్స్కి 30 క్వశ్చన్స్ ఆన్సర్ అటెంప్ట్ చేసినా సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. వితిన్ 20 మినిట్స్లలో మనం కంపల్సరిగా 30 మార్క్స్కి అయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 30 క్వశ్చన్స్ అయితే అటెండ్ చేయొచ్చు, దాంట్లో ఎటువంటి డౌట్ ఉండదు. మనకి 1 అవర్లో 20 మినిట్స్ రీజనింగ్కి ఉపయోగించామనుకోండి, మిగతా 20 మినిట్స్ అర్థమెటిక్ యూజ్ చేయండి, ఇంకొక 20 మినిట్స్ ఇంగ్లీష్కి యూజ్ చేయండి, అంతే సరిపోతుంది. ఇదంతా కూడా మనకి ఏంటిది, రీజనింగ్ సెక్షన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, ఎన్ని మార్క్స్కి ఇస్తాడు, మనకి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి కావాల్సినటువంటి టైం డ్యూరేషన్ కూడా క్లియర్గా రాస్తాను చూడండి. ఆ టైం డ్యూరేషన్ కూడా మీకు ఫస్ట్లో స్టార్టింగ్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు 5 క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే మీకు 10 మినిట్స్ టైం పట్టచ్చు, లేదా 5 మినిట్స్ టైం పట్టచ్చు. బట్ మనకు వచ్చని ఫీల్ అయ్యి రిలాక్స్ అవ్వకూడదు. ఇప్పుడు మన కోడింగ్ డీకోడింగ్ తీసుకున్నాం అనుకోండి, కోడింగ్ డీకోడింగ్ 5 క్వశ్చన్స్ నేను చేస్తా, మీరు చేస్తారు, ఇంకొకరు చేస్తారు. అందరూ ఆన్సర్ చేయగలుగుతారు, కానీ అందరూ ఆన్సర్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు. వాడు ఎంత టైంలో ఆన్సర్ చేయగలుగుతున్నాడు, 1 మినిట్లో ఆన్సర్ చేయగలుగుతున్నాడా, 2 మినిట్స్లో ఆన్సర్ చేయగలుగుతున్నాడా, 3 మినిట్సా, 5 మినిట్సా, 10 మినిట్సా, 15 మినిట్సా, 20 మినిట్సా, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో ఎక్కువ టైం ఉండదు, తక్కువ టైం ఇస్తాడు కాబట్టి. అంటే లెస్ టైంలో మోర్ మార్క్స్ రావాలంటే టైం మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ టైం మెయింటెనెన్స్ అనేది. అందుకే నేను ప్రతి దానికి కూడా పక్కన టైమ్స్ రాస్తాను చూడండి. మ్యాక్సిమం 3 మినిట్స్ కానీ ఎక్కువ టైం తీసుకోకూడదు. 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అంటే 3 మినిట్స్ కానీ ఎక్కువ టైం అయితే అసలు తీసుకోకూడదు. అది సిట్టింగ్ అరేంజ్మెంట్ కావచ్చు, పజిల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వితిన్ 5 మినిట్స్లోనే కంప్లీట్ చేయాలి. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ టైం తెచ్చుకోవాలి. మనం ఫస్ట్లో చేస్తే 10 మినిట్స్ పడుతుంది, ఇంకోసారి ప్రాక్టీస్ చేయండి 8 మినిట్స్, ఇంకోసారి ప్రాక్టీస్ చేయండి 7 మినిట్స్, ఇంకోసారి ప్రాక్టీస్ చేయండి. మనం చేసిన పనే చేస్తూ ఉన్నాం అనుకోండి, దాని గురించి అంతా కూడా మన మైండ్లో బాగా ఫుల్ నాలెడ్జ్, అంటే ఫుల్ గ్రిప్ ఉంటుంది. కాబట్టి ఆ గ్రిప్ని బేస్ చేసుకొని మనం తక్కువ టైంలోనే ఆన్సర్ చేయొచ్చు. ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తుంటే కళ్ళతో చూడగానే ఆన్సర్ పెట్టే నాలెడ్జ్ వస్తుంది, మనకి ఆన్సర్ పెట్టే నాలెడ్జ్ వస్తుంది. ఓకేనా? అందుకే మీరు ఎప్పుడు కూడా ఏ టాపిక్ ప్రిపేర్ అయినా కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్. దాన్ని బై హార్డ్ అనుకోవద్దు. ప్రాక్టీస్ వేరు, బై హార్డ్ చేస్తే మళ్ళీ మర్చిపోతూ ఉంటాము. ప్రాక్టీస్ చేసామనుకోండి, అది ఎన్ని రోజులకైనా మనకు గుర్తుంటుందని గుర్తుపెట్టుకోండి. మీరు ఒక క్వశ్చన్ని 10 సార్లు ప్రాక్టీస్ చేస్తూ ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం ఇలా చేయాలి, దాన్ని కూడా వితౌట్ పెన్ యూజ్ చేయాలన్నా, పెన్ యూజ్ చేయకుండా చేయాలన్న నాలెడ్జ్ మీ అంతటికి మీకే వస్తుంది. నేను చెప్పడం కన్నా మీ ఫీడ్బ్యాక్ మీరే తెలుసుకున్నారనుకోండి. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసినప్పుడు ఇది ఎందుకు ఇంత టైం పట్టింది, ఇంకా టైం రెడ్యూస్ చేయాలంటే నేనేం చేయాలి, ఇంకోసారి ప్రాక్టీస్ చేస్తే టైం సేవ్ అవుతుంది, దాన్ని బట్టి మీరేం చేయాలి. ఇప్పుడు ఒక 1 టైం చేస్తున్నాం, ఫస్ట్ టైం చేస్తే 10 మినిట్స్ పట్టింది, ఆ చేసిన ప్రాబ్లం అలా 2సారి చేస్తే ఏమవుద్ది, ఇంకొక టైం తగ్గుతుంది, మళ్ళీ 3సారి చేస్తే ఇంకో టైం తగ్గుతుంది. దాన్ని బట్టి మీకు అనాలిసిస్ ఏముండాలి, ఒక ప్రాబ్లంని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి టైం తగ్గించుకోవచ్చు అనే అనాలిసిస్ మీరు ఎప్పుడైతే చేయగలుగుతారో దాన్ని బట్టి మీరు ఈజీగా సక్సెస్ అయిపోతారు. ఏదైనా ఒకదాన్ని నాకు వచ్చు, నేను చేయగలుగుతాను అని రిలాక్స్ అయితే కుదరదు. అందరికి వచ్చు, బట్ వచ్చని వదిలేసామనుకోండి, ఎగ్జామ్ టైం డ్యూరేషన్ అంటే ఎగ్జామ్ హాల్లోకి పోయిన తర్వాత మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటే టైం ఎక్కువ పడుతుంటుంది. అప్పుడు అలా టైం ఎక్కువ తీసుకోకుండా ఉండాలి అంటే, తక్కువ టైంలో చేయాలంటే నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తే ప్రతిసారి పెన్ను పెట్టి చేయాలన్నా, పెన్ను పెట్టకుండా నేను ఏమన్నా నాలెడ్జ్ అంటే మైండ్ క్యాలిక్యులేషన్ ద్వారా కానీ, త్రూ ఐ కాంటాక్ట్ ద్వారా కానీ అలా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించగలిగితే చాలు. మీ అంతటికి మీరు అలా ఎవరైతే ఆలోచించగలుగుతారో వాళ్ళు ఈజీగా కంపల్సరీగా సక్సెస్ అవుతారని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది మనకి రీజనింగ్ సెక్షన్ నుండి 20 మినిట్స్లలో 30 క్వశ్చన్స్ మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు అని గుర్తుపెట్టుకోండి.